జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేదపాఠేన విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ స్మృతం అని రాశారు. బెల్లంకొండ రామరాయ కవి పేరు విన్నారా? చాలా గొప్పవారు. భగవద్గీత అద్భుతం, ఇప్పుడు కూడా ప్రామాణికం. శంకరాచార్య గారి తర్వాత బెల్లంకొండ రామరాయ కవి గారు చాలా గొప్ప. తెలుగు అంటే శంకరాచార్య భాష్యం సంస్కృతంలో ఉంటుంది వారిది, వారు సంస్కృత పండితులు. అయితే ఇక్కడ ఏమొచ్చిందండి, బ్రాహ్మణ పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అన్నని మీరు అన్నారు చూడండి, జన్మతః బ్రాహ్మణులే, కానీ గుణంగా కర్మంగా బ్రాహ్మణులు అవునా కాదని మనం నిర్ణయించలేం. అర్థమవుతుందండి? అంటే ఒకప్పుడు ఈ 3 గుణముల ఆధారంగా పెరిమిటేషన్స్ కాంబినేషన్స్గా ఉండేవన్నమాట. అంటే మీలో సత్వగుణం అధికంగా ఉందనుకోండి, రజోగుణం తక్కువ ఉందనుకోండి, తమోగుణం తక్కువ ఉందనుకోండి, మీరు బ్రాహ్మణ గుణం మీ స్వభావం. ఓకేనండి? అదేవిధంగా సత్వగుణం తక్కువ ఉండి రజోగుణం ఎక్కువగా ఉండి తక్కువగా తమోగుణం ఉందనుకోండి, వారు క్షత్రియ స్వభావము. అదేవిధంగా రజోగుణం ఎక్కువ, తర్వాత సత్వగుణం, తర్వాత తమోగుణం. అదేవిధంగా తమోగుణం అధికం, తర్వాత రజోగుణం, లీస్ట్కి సత్వగుణం, వాళ్ళు శూద్ర స్వభావం. అంటే ఒకే కుటుంబంలో కూడా నలుగురికి గుణాలు ఉండొచ్చు. ఒకరు బ్రాహ్మణ స్వభావం ఉండొచ్చు, ఒకరు క్షత్రియ స్వభావంగా ఉండొచ్చు, ఒకరు వైశ్య స్వభావంగా ఉండొచ్చు, ఒకరు శూద్ర స్వభావం. ఒక తల్లికి పుట్టిన 4 బిడ్డలు 4 స్వభావాలుగా ఉండవచ్చును. ఎలా ఉంటారు వాళ్ళు? గుణం ప్రకారంగా 4 వర్ణాలు అవి. జన్మతః ఒకే వర్ణం వారు, బ్రాహ్మణ తల్లిదండ్రులకి బ్రాహ్మణులే, కానీ వాళ్ళు గుణం ప్రకారంగా అందరు బ్రాహ్మణులు కాదు.